హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము మటన్ పన్నీర్ కూర ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. పచ్చి బఠానీలు పన్నీరు రెండు కలిపి కూర ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బఠానీలు మేమైతే కాయలు తెచ్చాము ఫ్రెండ్స్. కాయలు తెచ్చి ఒలిచి పెట్టాము ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో, పచ్చిగా బాగా లావుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదన్నమాట. తర్వాత పన్నీరు బయట తెచ్చాం ఫ్రెండ్స్. మేమైతే ఇంట్లో రెడీ చేయలేదు. బయట 1/4 కిలో పన్నీర్ తెచ్చి ముక్కలు చేసి పెట్టాము ఫ్రెండ్స్. సరేనా? దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. సరేనా? ఓకే, చూడండి. 1/4 కిలో పన్నీర్, 1/4 కిలో పచ్చి బఠానీలు, 1 టమోటా. సరేనా? ఓకే, ఇప్పుడు మసాలా చూసేద్దాం. 1 పెద్ద ఉల్లిపాయ, 1 స్పూన్ మిర్చి పౌడరు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ఫ్రెండ్స్, 1 ఇంచు ముక్క. కొంచెం అంటే కొంచెం చాలు. పన్నీర్ బఠానీ కూరలో ఎక్కువగా అల్లం వెల్లుల్లి ఏం పట్టదు కాబట్టి నేనైతే చూడండి కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి రెబ్బలు 2 కలిపి పెట్టాను. కొంచెం చెక్క, కొంచెం మొగ్గ, 2 ఇలాచి, 1 5-6 మిరియాలు, తర్వాత జాపత్రి కొంచెము. ఇవన్నీ కలిపి మసాలా పట్టేయాలి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేయాలి. మసాలా చేసిన తర్వాత మరి ఎలా చేయాలో చూద్దామా? సరేనా? ఓకే ఫ్రెండ్స్. కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఇప్పుడు పన్నీరు అవి వేయించుదాం ఫ్రెండ్స్. బాగుంటుంది. కొంచెం నూనెలో వాడుకొని తీసేస్తే బఠానీలు పన్నీరు బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఇలా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం దూరగా వేగాలన్నమాట. ఇప్పుడు తీసేద్దాము. తీసేసి బఠానీలు వేయించుదాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బఠానీలు వేయించేద్దామన్నమాట. కొంచెం అవి కూడా దూరగా వేయించుకొని తీసి తర్వాత మసాలా వేయించుకుందాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, దూరగా ఏగిపోయినాయి. తీసేస్తున్నాను. అన్నీ తీసేసాను. ఈ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసాను అన్నమాట. ఇప్పుడు తిరగమాత చేసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, మరి ఆవాలు, తర్వాత ఉల్లిపాయ, కొంచెం ఇంగువ అన్నమాట. బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా వేసేసాం ఫ్రెండ్స్. కొంచెం వేగితే మసాలా వేసేద్దాము. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా వేస్తున్నాను. అంతా మిక్సీ పట్టేసాను కదా. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ తగినంత వేసుకోవాలి. చాలు ఫ్రెండ్స్. ఇది మసాలా బాగా వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా వేగిపోయింది. ఇట్లా మంచిగా వేగిపోతే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కూర కూడా గబాన ఉడికిపోద్ది. చూడండి, ఎర్రగా ఎంత బాగా వేగిందో, మరి మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు బఠానీలు పన్నీరు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మరి ఇలా అన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా కలిపేసేదే. మరి కొంచెం కలిపేసి కొంచెం ఒక్క చుక్క నీళ్ళు వేసేసి పెట్టేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. సరేనా? కొంచెం నీళ్ళు వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలు. ఇంకా ఇది గుత్తంగా ఉడికిపోద్ది అన్నమాట. గుత్తంగా ఉడికిపోతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఈజీ ఫ్రెండ్స్, చేసుకోవచ్చు. ఈ పచ్చి బఠానీలు పన్నీర్ కూర పుల్కాలు, రోటీలు, పరాఠాలు, వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతుందో. ఇది నీళ్ళన్నీ ఇంకిపోతే గుత్తంగా వచ్చేస్తుంది కూర అన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, పన్నీర్ బఠానీ కూర ఎంత బాగుందో చూడండి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే ఈ కూరలోకి పూరీ చేసుకున్నాము ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు చాలా బాగా తింటారు ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి మీకు కానీ ఈ బఠానీ పన్నీర్ కూర చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి బఠానీ పన్నీర్ కూర పూరి మా ఇంట్లో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే.